వెంబడిస్తుంది. అలాగే నా ప్రియమైన వారలారా, దైవ భయం కలిగినటువంటి దేవుని సేవకులను, దైవజనులను శ్రమలైనను, కరువులైనను, ఎన్నడను నష్టములైనను, వ్యాధి బాధలైనను, నీవు ఈ లోకములో ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టకూడదు. క్రీస్తు నుండి వేరైపోకూడదు. దేవుని సన్నిధి నుండి వేరైపోకూడదు. దేవుని సేవకుల ఎదురు నుండి నీవు వేరైపోకూడదు. క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ దేవుని సేవకులను వెంబడించే వ్యక్తిగా నేను ఉండాలి. ప్రియులారా, దేవుడని యెహోవా అంటున్నారు, లేవీయులను ఎన్నడను మీరు విడవకూడదు. ఎన్నడను దేవుని సేవ చేస్తున్నటువంటి లేవీయులను విడవకూడదు. దేవుని సేవకులు బలహీనైనప్పటికీ, వారు అనారోగ్యానికి గురైపోయినప్పటికీ ఎన్నడను వారిని విడవకూడదు. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 19వ వచనం చూడండి. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 19వ వచనము, నీవు నీ దేశములనున్న నీ దినములన్నిటినను లేవీయులను విడవకూడదు. సుమీ చూడండి, లేవీయులను విడవకూడదు. నిత్యము దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులను విడవకూడదు. దేవుని పోరాటాల్లో ఉన్నటువంటి దైవజనులను నీ విడవకూడదు. దేవుని సంఘమును నీ విడవకూడదు. క్రీస్తు ప్రభువును నీవు విడవకూడదు. ఆయనను వెంబడిస్తూ ఉండాలి. ఎన్నడను క్రీస్తు నుండి నేను వేరైపోకూడదు. శ్రమలైనను క్రీస్తు నుండి మనను ఎవరు వేరు చేయను. శ్రమలైనను, ఆ కరువైనను, వస్త్రహీనతైనను, బాధ అయినను క్రీస్తు నుండి మనను ఎడబాపువాడు ఎవడు? దేవుని సేవకులను, లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎన్నడను విడిచిపెట్టకూడదు. నీవు నీ దేశములోనున్న దినములన్నిటినను లేవీయులను విడవకూడదు. చూడండి, లేవీయులు ఎన్నడను విడవకూడదు. 14వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 27వ వచనం కూడా చూడండి. ప్రియులారా, లేవీయులను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నా ప్రియమైన వారులారా, దేవుని సేవ చేస్తున్నటువంటి, దేవుని ఆలయములో, దేవుని పోరాటములో పోరాడుతున్నటువంటి దైవజనులను ఎన్నడను నీ విడవకూడదు. మనం ఎన్నడను విడవకూడదు. దేవుని సన్నిధిని కానీ, దేవుని సహవాసమును కానీ, క్రీస్తు ప్రభువును కానీ ఎన్నడను మనం విడవకూడదు. ప్రియులారా, ఈ లోకములో ఎలాంటి బాధలైనను, ఎలాంటి శ్రమలైనను క్రీస్తు ప్రభుతో నువ్వు ఆనందిస్తూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందించే బిడవగా నేను ఉండాలి. అందుకని దేవుడు అంటున్నారు, మనమంట సహింప కలిగినంత కంటే ఎక్కువగా శ్రమలు మనకు రావంట. తెలుసునా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. పిల్లరా, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధించడు. కాబట్టి పిల్లరా, అయ్యో ఈ లోకములో ఇన్ని విధములుగా నేను నష్టపోతున్నానే, ఆర్థికంగా నష్టపోతున్నానే, వ్యవసాయ పంటలలో నేను నష్టపోయినానే, అయ్యో నేను అనారోగ్యానికి గురైపోయినానే, నా కుమారులు నా కుమార్తెలు చదువుకుంటున్నారు కానీ వారికి సరైన టైంలో సరైన వివాహం చేయలేకపోతున్నానే, వారికి సరైన ఉద్యోగం రాలేదే, లేక వారు అనారోగ్యానికి గురైపోయినారే, నా భార్య బలహీనరాలు అయిపోయినదే, నా భర్త బలహీనుడైపోయినారే. ఈ లోకములో ఎలాంటి శ్రమలైన నా ప్రియమైన వారలారా,
మనము చింతించకూడదు, మనము బాధపడకూడదు. ప్రభు అంటున్నారు, మీ శ్రమలలో నేను కూడా బాధపడుతున్నాను, మీ బాధల్లో నేను బాధపడుతున్నాను, మీ శ్రమల్లో నేను శ్రమ పడుతూ ఉన్నాను, మీ కరువులో నేను కూడా కరువు అనుభవిస్తూ ఉన్నాను. మీరు నేను గ్రహించినామా? యెషయా గ్రంథము 63 అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథము 63 అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం అనుకుంటాను ప్రియులారా. యెషయా గ్రంథము నేను చెప్తాను 63 అధ్యాయం 9వ వచనం అండి. 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధ నందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించును, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించును, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చును. చూడండి పిల్ల, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. నా ప్రియమైన వారిలారా, మీరు నేను కాదు పడేది కాదు బాధలు. మన బాధలలో కూడా యేసు ప్రభువు వారు కూడా బాధపడుతున్నారు. దేవుని నమ్మిన కుమారుడిగా కుమార్తెగా మీరు బాధల్లో ఉన్నారేమో, మీరు నేను కష్టాల్లో ఉన్నామేమో, కానీ మన బాధలలో, మన శ్రమలలో, మన కరువులలో, మన నష్టములలో ఆయన కూడా బాధపడుతున్నాడు. వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. నీ కొరకు యేసు ప్రభువు వారు బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. సంగమును ఏం చేస్తున్నాడు? ఆ సౌలని వాడు సంగమును ఏం చూస్తుండగా సంగము బాధపడుతూ ఉన్నది, సంగము చెదిరిపోయినది. ఆయా దిక్కులకు వారు చెదిరిపోయినారు. గలిలయ ఆ పరిసర ప్రాంతాలకు, సిరియా దమస్కు ఆ పరిసర ప్రాంతాలకు సంగమంతా చెదిరిపోయినది. సౌలైతే ఇంటింటనో ఎక్కడైతే క్రీస్తు నమ్మిన బిడ్డలు ఉన్నారో వారిని హత్య చేయుటకు, వారిని నాశనము చేయుటకు తన యొక్క గుంపును తీసుకొని బయలుదేరినాడు. అప్పుడు దేవుడు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు సౌలును పిల్లరా పౌలుగా మారుస్తున్నారు. చూడండి, సౌలా సౌలా నీవేళ నన్ను ఏం చేస్తున్నా? సౌలా సౌలా నీవేళ నన్ను అతడు హింసించేది ఎవరిని? సంఘమును. కానీ ఎవరిని హింసిస్తున్నాడు? యేసు ప్రభువుని బాధపడుతున్నాడు. నా ప్రియమైన వారులారా, అన్యజనులైన వారు దేవుని ఎరిగిన మనలను, క్రైస్తవులైన మనలను బాధ పెడుతున్నారా? నిన్ను బాధ పెడుతూ ఉన్నారా? సంగముగా సమకూడి మనమందరము ఆయనను ఆరాధిస్తుండగా అనేక విధములుగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారా? మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారా? మిమ్మల్ని శ్రమల పాలు చేస్తున్నారా? మీ విషయమై అనేక రీతులుగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారా? చింతించవద్దు. నీ బాధల్లో, మన బాధల్లో, సంగమగా మనం అనిపిస్తున్న బాధల్లో యేసు ప్రభు కూడా బాధపడుతున్నాడు. నీ సౌలా సౌలా నీ వేలయం చేస్తున్నావని సౌలు మన సంగమ పక్షమున సౌలుని ఎలాగ దర్శించినారో, మన పక్షమున మనకు విరోధముగా వస్తున్న వారిని, మన శత్రువులతో ప్రభు మాట్లాడతారు, మన విరోధులతో ప్రభు మాట్లాడతారు. మనల్ని ఎవరైతే ఏం చేస్తున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో దేవుణ్ణి వారు బాధ పెడుతూ ఉన్నారు. దేవుని కనుగొడ్డును వారు ముడుతూ ఉన్నారు. దేవుని కనుగొడ్డు ముట్టిన వారు ఎవరైనా బ్రతకగలరా? ఎవరైనా బ్రతకగలరా? జకరియా గ్రంథము 12 అధ్యాయంలోకి వెళ్దాము. జకరియా గ్రంథము ప్రియులారా 12 అధ్యాయము 12 అధ్యాయము. మిమ్మల్ని ఎవరైనా ముట్టినట్లయితే నా కనుగొడ్డు ముట్టినట్లని. ఇక్కడ 9 అధ్యాయం అండి, క్షమించండి, నాకు కొంచెం ఎవరైనా అందజేయగలరా ఆ వాక్య భాగము? జకరియా గ్రంథము పిల్లరా, మిమ్మల్ని ఎవరైనా ముట్టినట్లయితే 9వ అధ్యాయం అండి, లేక మిమ్మల్ని ఎవరైనా ముట్టినట్లయితే నా కనుగొడ్డును ముట్టినట్లయినని అక్కడ మనము చూస్తాము ప్రియులరా.
జకరియా గ్రంథములోనే ఉంటది, నాకు గుర్తులేదు, సారీ క్షమించండి. 2వ అధ్యాయం 8వ వచనము. థ్యాంక్ యూ అండి. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడిని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని తలచి మిమ్మును దోచుకొని అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి ప్రియులారా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడును ఎవరైతే దేవుని సంగమగా మనము సమకూడి ఆయన ఆరాధిస్తున్నామో, క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నామో, ఆయన నమ్మకముగా వెంబడిస్తున్నామో, అనేక విధములుగా మనల్ని శ్రమల పాలు చేస్తున్నారా, మనల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారా, కానీ వారు ప్రభుని హింసిస్తున్నారు, దేవుని హింసిస్తున్నారు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇగో సౌలుతో అన్నారు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు. నా ప్రియమైన వారులారా, మన యావత్ బాధలలో యేసు ప్రభువు వారు బాధపడుతున్నారు. యెహోవా దేవుడు బాధపడుతున్నారు. నీవు నేను అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నామంటే, అయ్యో ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అనారోగ్య సమస్యలు, ఈ చిక్కు సమస్యలలో నేను నలిగిపోతున్నాను అనుకుంటున్నావా? లేదు. ఎల్లప్పుడూ భక్తుడైనటువంటి హబక్కూకు గారు ఆనందించినట్లుగా మీరు నేను ఆనందిస్తూ పిల్లరా క్రీస్తు కొరకు ఈ లోకములో సాక్షులుగా మనము జీవిస్తూ ఉండాలి. పిల్లరా, హన్నా ఆర్ హగ్గిన్స్ అని ఒక తల్లి ఉన్నారు. ఈమె 77 సంవత్సరాలు జీవించారు. 20 సంవత్సరాల వయసులో ఆమెకు వెన్నుముక పిల్లరా రోగం వచ్చింది. ఈ వెన్నుముకలో పిల్లరా ఆమెకు ఒక వ్యాధి సోకటి వల్ల ఆమె 2 కాళ్ళ యొక్క నరములు చచ్చుబడిపోయాయి. 20 సంవత్సరముల వయసులో ఈమె మంచమునకు పరిమితం అయిపోయి సుమారు పిల్లరా ఆమె 77 సంవత్సరాల వరకు జీవించినారు. ఈ యొక్క 50 సంవత్సరాలు కూడా పిల్లరా ఆమె జీవించిన ఈ మంచం మీద జీవించిన జీవితం అంతా కూడా ఆమె పడుకున్న ఒక గదికి ఒక పేరు పెట్టారు, స్తుతించు క్రీస్తు ప్రభువుని స్తుతించు స్థలము. ఎవరినంటండి? ఇది ప్రభువుని స్తుతించే స్థలము. ఇక్కడికి వచ్చి మీరు ఎవరైనా సరే, అయ్యయ్యో హన్నా హగ్గిన్స్ నీకు ఎలా అయిపోయిందేమి, నీకు ఎలా అయిపోయిందని మీరు ఎవరు అనవద్దు. ఇన్ని సంవత్సరములు నేను వ్యాధిగ్రస్తురాలైనానని మీరెవరు నా గురించి బాధపడవద్దు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నా పడక గది దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభును స్తుతించాలి, క్రీస్తు ప్రభుతో ఆనందించాలి, నాతో కలిసి వారు ప్రార్థన చేయాలి, నాతో కలిసి వారు ఆనందించాలని ఆమె ఆ గదికి స్తుతించు స్థలమని పేరు పెట్టారు. ఇలాగా ప్రియులరా కొన్ని ఆయా దేశాలు ఉన్నటువంటి మిషనరీల గురించి వివరాలు తెలుసుకొని ప్రియులరా 200 మిషనరీల యొక్క చరిత్ర తెలుసుకొని వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవారంట. వారి కొరకు ప్రార్థన చేయటమే కాదు ప్రియులరా, సంవత్సరానికి ఒకసారి ఈ 200 మంది మిషనరీలకు తానే స్వయముగా లెటర్ రాస్తూ ఉంటుందంట. తానే స్వయంగా లెటర్ రాస్తూ, అయ్యా మీరు ఇబ్బందులు ఉన్నా ప్రభుతో ఆనందించండి, ప్రభుతో సంతోషించండి, ఎలాంటి తిరుగుబాటులైనా ప్రభుతో ఆనందించండి, సంతోషించనని మరి ఏమి రాసేవారో మనకు తెలియదు. కానీ సంవత్సరానికి ఒకసారి 200 మంది మిషనరీలకు పిల్లల లెటర్ రాస్తూ ఉండేది. ఆఖరికి ఆమె చనిపోయే సమయానికి 77వ సంవత్సరంలో ఆమె జీవిత చరిత్ర అంతా కూడా రాసేసి క్రీస్తు ప్రభు సందులో ఆమె తన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించినారు. ఎన్నడనూ ఆమె దుఃఖపడలేదు. దేవుడు నన్ను మంచానికి పరిమితం చేస్తున్నారు, అయ్యో నన్ను నడవనివ్వలేదు, అయ్యో సువార్త సేవలో లేక ఆయా స్థలాలకు వెళ్ళి కోటాలకు వెళ్ళి వాక్యం విని అవకాశం లేకుండా చేస్తున్నారు, నా కాళ్ళకు బంధాలు వేస్తున్నారని ఎన్నడూ అనలేదు. దేవుని దూషించలేదు, క్రీస్తు ప్రభువుని అవమానపరచలేదు.
ఎన్నడను క్రీస్తును దూషించలేదు. కానీ దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆ మంచంలోనే ఆమె పరుండి అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ, మిషనరీల కొరకు ప్రార్థన చేస్తూ ఆమె జీవిత చరిత్ర రాసేసినారు. నా ప్రియమైన వారులారా, ఈ రీతిగా మీరు నేను ఎల్లప్పుడూ దేవుని బిడ్డలతో ప్రయాసపడుటకు, దేవుని సంగముతో ప్రయాసపడుటకు, దేవుని చిత్తములో జీవించుట కొరకు ఏమి జరిగినా, ఏది జరిగినా, శ్రమలైనా, బాధలైనా, కష్టములైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కరువులైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, వ్యాధి బాధలైనా ప్రభుతో నీవు ఆనందిస్తావా? ప్రభుతో నీవు సంతోషిస్తావా? క్రీస్తుతో నీవు ఆనందిస్తూ ఉంటావా? దేవుని బిడలతోనే నీవు నీ జీవితమును గడుపుతూ ఉంటావా? దేవుని సంగమును అంటుకొని ఉంటావా? దేవుని సహవాసమును వెంబడిస్తూ ఉంటావా? లేక ప్రభు నుండి దూరముగా వెళ్ళిపోతావా? నా ప్రియమైన వారులారా, భక్తులైన వారు అలాగా వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము, పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానిస్తూ ఉన్నాము. భక్తులైన వారు క్రీస్తుని వెంబడించినారు, శ్రమలైనప్పటికీ కూడా. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి ప్రియులారా, మోషే అంటున్నాడు 11వ అధ్యాయము చూద్దాము. అల్పకాల పాప భోగములను మించుట కంటే మోషే పెద్దవాడైనప్పుడు 11వ అధ్యాయం 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నా ప్రియమైన వారులారా, ఫరో కుమార్తె కొడుకులను ఒప్పించుకుంటే రాజభవనంలో ఉంటాడు, రాజరికం అతనికి వస్తుంది, రాజుగా చలామనవచ్చు ఐగుప్తు దేశంలో. కానీ ఐగుప్తు దేశం యొక్క ఆ యొక్క అధికారమును వదిలేసినాడు. క్రీస్తు బిడ్డలతో, నా జనులతోనూ, నా హెబ్రీ సంతానములతోనూ, నా యూదులతోనూ నేను జీవిస్తాను. క్రీస్తు నమ్మిన బిడ్డలతో నేను జీవిస్తాను. ఎన్నడో ప్రియులారా క్రీస్తుకు దూరముగా వెళ్ళలేదు. దేవుని ప్రజలకు వారు మోషే గారు దూరముగా వెళ్ళలేదు. చూడండి నా ప్రియమైన వారులారా, క్రీస్తుని వెంబడిద్దాము. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా ప్రభువుని వెంబడిస్తాము. ప్రభు కొరకు సహనము కలిగి జీవిస్తాము. ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాము. మన ముందు గొప్ప ప్రియుల సాక్షి సమూహం ఉన్నది. వారందరినీ మనం మాదిరిగా పెట్టుకుందాము. చివరిగా హబక్కూకు రాసిన గ్రంథము చదివి ముగిస్తాను ప్రియులారా. చివరిగా హబక్కూకు రాసిన గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. అంజూరపు చెట్ల పూయికుడినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల తొట్టిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయును. పిల్లరా, ఉన్నత స్థలములలో దేవుడు యూదులు నడవజేసినాడు. ఐగుప్తు దేశంలోకి బానిసలుగా వెళ్ళినప్పటికీ అక్కడ ఐగుప్తు దేశంలో దానియేలును, షద్రకును, మెషకు, అబేద్నెగోలను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టినారు. ప్రధానమంత్రిగా చేసినారు దానియేలును. చూడండి, గవర్నర్గా చేసినారు దానియేలును. కాబట్టి ప్రియులారా, శ్రమలైన ఇబ్బందులైన ప్రభు కొరకు మనము సాక్షులుగా జీవిస్తే ప్రభు మరల ఉన్నతమైన స్థితిలోనికి లేపుతారు. ప్రార్థన చేసుకుందాము. మనమందరం లేచి నిలబడి కొద్ది సమయము ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రియులారా, నిలబడండి దయచేసి. కొద్ది సమయము ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి
ప్రభు సందులో మొరపెట్టండి. ప్రభువా, ఇగో తండ్రి నాయనా, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. దేవా, ఇగో తండ్రి, లోకములో ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా నీ నుండి మేము వేరైపోకూడదు ప్రభువా. నేను వెంబడించు వారిగా ఉండాలి ప్రభువా. ప్రార్థన చేయండి ప్రియులారా, ప్రార్థన చేయండి, మొరపెట్టండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయనా, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను మీరు బలపరిచినందుకే మీకు వందనములు ప్రభువా. ప్రభువా, ఈ లోకములో మీ అందరి విశ్వాసం కలిగి మేము జీవిస్తుండగా మా యొక్క పాడి పంటలలో మేము నష్టపోయినప్పటికీ ప్రభువా, మా యొక్క ఆ శరీరములు అనారోగ్యానికి గురైపోయినప్పటికీ కూడా, అలాగనే ప్రభువా అనేకమైన శ్రమలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, శత్రువులు మమ్మలను తరుముతున్నప్పటికీ కూడా ప్రభువా, ఎల్లప్పుడూ మీ యందు ఆనందించు వారిగా మమ్మల్ని చేయండి. ఈ లోకములో ఏది జరిగినను ఏమి జరిగినను అదంతయు మీ ఆధీనములో ఉంటుంది ప్రభువా. మీ చిత్తము లేకుండా ఏది జరగదు కదా ప్రభువా. గనుక తండ్రి, ఈ లోకములో అనేక మంది ప్రవక్తలు, భక్తులైన వారు అనేకమైన శ్రమలు అనుభవించినారు. వారి యొక్క సహనమును, వారి యొక్క శ్రమలను మేము మాకు మాదిరిగా పెట్టుకొని ఈ లోకంలో జీవించు వారిగా మమ్మల్ని చేయండి. యోబు గారు ఎంత సహనము కలిగి ఉన్నారు ప్రభా. ఎన్ని శ్రమలు నాయనా, పశువుల మందలను శత్రువులు తోలుకొని వెళ్ళిపోయినారు. అలాగనే కుమారులు, కుమార్తెలు మరణించినారు. పశువుల సారలు తగలబడిపోయినవి. ఆఖరికి తన ఆరోగ్యము కూడా కృషించిపోయినది, తన శరీరము కుళ్ళిపోయినది. ఆయనను దేవుడు నాకు అన్యాయము చేయలేదు, యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక. మేము కూడా ప్రభువా నీ భక్తుని మాకు మాదిరిగా పెట్టుకొని మానవులుగా మేము జీవిస్తున్నాము. ఎన్నో శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ప్రభువా, అప్పులు, బాధలు, ఇగో తండ్రి శత్రువుల యొక్క శోధనలు, వీటన్నిటి నుండి కూడా మమ్మలను, మా ప్రియులను తప్పించండి ప్రభువా. ప్రభువా, పరిశుద్ధుడైన పౌలు అంటున్నట్లుగా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమలైనను, బాధలైనను, వస్త్రహీనతైనను, కరువైనను, వ్యాధి బాధలైనను క్రీస్తు నుండి మనల్ని ఎడబాపునా? మనల్ని ఎడబాపు లేవు అంటున్నారు ప్రభువా. అలాగే ప్రభువా, మేము కూడా ఈ లోకములో నిన్ను నమ్మిన బిడ్డలుగా అనేకమైన శ్రమల గుండా మేము వెలుచుండగా మేము మీతో ఎల్లప్పుడూ ఆనందించుటకును మీ భక్తులను నడిపించినటువంటి ఆత్మను మమ్మలను నడిపించనివ్వండి ప్రభువా. మీ భక్తులకు ఉన్నటువంటి జాలియు, ప్రేమయు, కనికరమును, దయయు మాకు కూడా అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, వారికి ఉన్నటువంటి విశ్వాసమును, ఇదిగో దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలు, అల్పకాల పాప భోగం నడిపించడం కంటే క్రీస్తు బిడ్డలతో శ్రమ అనిపించడం మేలు అని మోషే గారు ఎలాగన్నారు, అలాగనే మేము కూడా ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా జీవించు వారిగా చేయండి. మిమ్మల్ని వెంబడిస్తూ మీ సేవకులను, మీ సంఘమును వెంబడించు వారిగా మమ్మల్ని అందరినీ చేసి మహిమ తెచ్చుకొనము. సహవాసమును ఎన్నడను మేము విడిచిపెట్టి వెళ్ళువారిగా ఉండకూడదు. సహవాసంలో ఉన్నటువంటి మీ దైవజనులైనటువంటి ఆ సత్యమయ్య గారిని కానీ, పెద్దలైన వారిని కానీ మేమెన్నడనూ విడిచిపెట్టకుండా మీ కొరకు సాక్షులుగా జీవించు వారిగా చేసి మహిమ తెచ్చుకొనము. ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారిని ఇప్పుడే మీరు ముట్టండి.
స్వస్థపరచండి. కుటుంబంలోని సమస్యలన్నిటిలో కూడా మీ యొక్క గొప్ప సమాధానమును, నెమ్మదిని మా ప్రియులకు అనుగ్రహించుము. ఎల్లప్పుడూ మీతో ఆనందించు వారిగాను, సంతోషించు వారిగా చేయము ప్రభా. కోల్పోయిన వాటికంటే రెట్టింపును యోబు గారికి ఎలాగిచ్చినారో అలాగనే మా ప్రియులకు కూడా మీ ఆశీర్వాదములు, మీ దీవెనలు అనుగ్రహించి ముఖ్యంగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే వారిగా చేయండి. పాపమును విడిచి నాయన, లోకమును పాపమును విడిచి మీ రాజ్యములో ప్రవేశించే వారిగా చేసి మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధియు సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడుగా నుండి శ్రమలలోను, కష్టములలోను, బాధలలోను, ఆర్థిక ఇబ్బందులలోను, అనారోగ్యములలో కూడా ఎల్లప్పుడూ భక్తుడైనటువంటి హబక్కు గారు వలె మనమందరము సంతోషిస్తూ, క్రీస్తుని వెంబడిస్తూ, దేవుని సంఘమును వెంబడిస్తూ నమ్మకముగా సాక్షులుగా జీవించుటకు సహాయము చేయునుగాక.